మళ్ళీ 99% దేవుల్ని గుడిల్లో ఫోటోలో చూస్తుంటాం, దయ్యాల్ని కళలో చూస్తుంటాం. గట్టిగా మాట్లాడితే నీలోనే దేవుడు ఉన్నాడు, నీలోనే దయ్యం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మనిషి కష్టంలో ఉన్నప్పుడు, దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నప్పుడు నువ్వు వాడి దగ్గరికి వెళ్ళి, ఏరా ఏమైంది, ఏం ప్రాబ్లం వచ్చింది, నీకు నేనేమైనా సహాయం చేయగలనా అని చిన్న మారల్ సపోర్ట్ ఇస్తే చాలు. నువ్వు వాడికి డబ్బు సహాయం కూడా చేయక్కర్లేదు, ఆ నిమిషం నువ్వు వాడికి దేవుళ్ళలా కనిపిస్తావు. అదే ఈ నా కొడుకు తీరింది, మంచి పని అయింది, వీడికి బాగా జరిగిందని నీలో నువ్వే సునకానం పొందావు అనుకో, నిన్ను మించిన దయ్యం పోతాం ఇంకోటి ఉండదు. కాసేపు మనం దయ్యం దేవుడి కాన్సెప్ట్ పక్కన పెడితే మనం వాటికి మించిపోయాం. అడవిలో ఉన్న మృగాలు పొరపాటును తప్పిపోయి రోడ్ల మీదకి వచ్చితే మనుషులను చూసి ఆ మృగాలు భయపడిపోతున్నాయి. ఎందుకంటే అడవిలో ఉన్న మృగాల కన్నా మనం దారుణంగా తయారయ్యాం మనుషులు. మనం అడవి మృగాల కన్నా దారుణంగా తయారైన మానవ మృగాలు మనం. అంటే మనల్ని చూసి అడవిలో ఉన్న జంతువులు కూడా పారిపోతున్నాయి. అంటే మనుషులు అంత భయంకరంగా మారారు.